నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలియన్ సృష్టేన ఆకాశంలో వింత వెలుగులు ధృవీకరించిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ. భారత నావికా దళంలోకి MH-60R రోమియో హెలికాప్టర్, ఇక చైనాకు దడే. సుపరిపాలనే లక్ష్యం, స్మార్ట్ వర్కే మార్గం. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. మనుషుల్లాగే పశువులకు హాస్టల్, ఆవులు గేదెలకు సకల సౌకర్యాలు. 3,000 కోట్ల టీటీడీ ఆస్తిపై సంచలనం, ఆధారాలు బయటపెట్టిన టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. సునకానికి సమాధి, మానవత్వాన్ని చాటుకున్న విశ్వాసం. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు వస్తాయని వెల్లడించారు. తాజాగా ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వెరీ హ్యాపీ. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మేము ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరిక. మొన్నే డిఎస్సి చేశాం. ఎన్ని పిటిషన్ రావాలనో అన్ని కంప్లైంట్స్ వచ్చి, రిట్లు వచ్చి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వస్తే 31 కేసులు ఫినిష్ చేసి నిన్న వాళ్ళకందరికి ఉద్యోగాలు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే హిస్టారికల్ మీటింగ్ అనిపించింది. అంత మునుపు డిఎస్సి పెట్టాం, దానికి ఇదే అన్ని రిట్లేసి గందరగోళం చేస్తే అన్నీ కూడా క్లియర్ చేయించాం. అక్కడికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కానిస్టేబుల్, మీరు గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు. సార్ నాకు ఉద్యోగం వచ్చింది, హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలను దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. గవర్నమెంట్ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లు అందరికీ అభినందనలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. A total of 4,330.20 crore has been paid as wages and 1,056.85 crore spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats. The rapid scale-up of Swachh Rathams from just 1 in June to 25 today is a commendable achievement. Your efforts have enabled the state to secure first place under RGSA for the number of trainings conducted, a reflection of a strong institutional capacity building. I urge you to sustain the momentum under Swamitva. PM Janman is a transformative initiative for particularly vulnerable tribe groups habitations in remote tribal areas, and I'm happy to note that the wholehearted support extended by all collectors to line department. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రిని దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని స్విమ్స్ ఆవరణలోని సెంట్రల్ మెడికల్ గోడౌన్ రోగుల సహాయకుల కోసం ఏర్పాటు చేసిన అదనపు అంతస్తుల ప్రారంభ కార్యక్రమం సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు వెల్లడించారు. 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే అన్ఫినిష్డ్ ఉందో పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ పేషెంట్ల కోసం అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిన్ననే నిర్ణయం తీసుకున్నాం. అంతకుముందు బోర్డు మీటింగ్లోనే
సిమ్స్లో వేరియస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ ఉండే అవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం అందరికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది బోర్డు మీటింగ్లో. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ సిమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం. అందులో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి మెడికల్ స్టోర్, జనరల్ స్టోర్ అండ్ సర్జికల్ స్టోర్ అండ్ ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా స్టోర్లో పెట్టుకోవడానికి వీలుంటుంది. దీనికి సుమారు 10,65,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి అదనంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది 4,40,00,000 ఖర్చు పెట్టి అది కూడా రోగులు వస్తే వాళ్ళ వెనక వాళ్ళతో కూడా వచ్చేటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో సహాయకులు వాళ్ళు పడుకోవటానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. దానికి అటెండర్స్కి అందరికి కూడా ఇక్కడ భోజన సదుపాయాలు 2 పూట్ల భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. స్టాఫ్ క్వార్టర్సు, సెంట్రల్ కిచెను ఇంకొక నెలలో తయారవుతాయి. దాని తర్వాత ఒక 2 నెలల్లో స్విమ్స్ యొక్క అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ సెంటర్ దాదాపు 350 అదనపు బెడ్లతోటి 5 ఆపరేషన్ థియేటర్స్ తోటి 5 ఇంటెన్సివ్ కేర్స్ తోటి సిద్ధమవుతుంది. అది ఇంకొక 2 నెలల్లో తయారవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇందాక వారు చెప్పినట్లు ఈ పాత బిల్డింగ్ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. అది సిఎన్ బ్లాక్ దాదాపు ఒక 8 నుంచి 12 నెలల సమయం పడుతుంది. అప్పటికి ఈ పెట్టుకున్నటువంటి బృహత్ కార్యము పూర్తి అవుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన విజయవంతంగా ముగిసింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య, ఎస్పీఎల్ సుబ్బరాయుడు అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ఆ తరువాత ఇక్కడి నుంచి హెలికాప్టర్లో వేలూరుకు బయలుదేరి తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా శ్రీపురం వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణి మహాలక్ష్మి అమ్మవారు బంగారు గుడి, అక్కడి నారాయణి పీఠం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీపురంలోని స్వర్ణ దేవాలయం దర్శనం తర్వాత తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకొని హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. టీటీడీకి తీరని ద్రోహం చంద్రబాబు చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 3,000 కోట్ల భూమిని ఒబరాయ్ హోటల్కు ఇచ్చి వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తూ టీటీడీకే ఎసరు పెట్టేశాడు. 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని అప్పనంగా ఆ ఒబరాయ్ హోటల్ వాళ్ళు ముంతాజ్ హోటల్స్ అనే పేరును మార్చినారు, సర్వా అనే పేరు మార్చినారు. అంటే శంకరయ్య సులేమానుగా మారినట్టుగా వాళ్ళు ముంతాజ్ హోటల్కు ఇంకొక పేరు పెట్టారు. పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారు. వాళ్ళ పేరు అది పెట్టిన తర్వాత ఈ తతంగమంతా నడిపించి 13వ తారీఖున రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈసీలో కనపడటమే లేదు. 5వ తారీఖున రిజిస్టర్ చేశారు. 13న జీవో వచ్చింది, 5న రిజిస్టర్ చేశారంట. ఇప్పటి వరకు 15 రోజులు అవుతోంది. ఇప్పటి వరకు ఈసీలో కనపడటం లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్లో నిల్ అని కనపడుతోంది. దాపరికం ఎందుకు? దాచాల్సినటువంటి అవసరం ఏమున్నది? దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని రష్యన్ భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని సుమారు 29 మంది రష్యన్ భక్తులు దర్శించుకున్నారు. ముందుగా వారు 500 రూపాయల రాహుకేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శిల్పకళ అద్భుతంగా ఉందన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనంతో మానసిక ప్రశాంతత కలిగిందన్నారు. ఓం
శ్రీమాత్రే నమః ఓం సమ్మోహన్యై నమః ఓం సుందర్యై నమః ఓం దేవ్యై నమః ఓం శాగోదర్యై నమః ఓం భద్ర సౌభాగ్యదాన్యై बोलिए प्लीज रिपीट सर्वाय देवाय नमः शंभो विनानैव जानाम्यहं शङ्करत्वां सुलोद्धं हरिब्रह्मदेवेव शक्यम् I'm so grateful to be welcomed by Swami Niranjana, to have an ability to connect with the divine, to touch them, to receive the blessing. Thank you so much for inviting us with so much love. Honor for us to be visiting this place with the invitation of Swami Niranjana. So it's a great pleasure for the delegation to be present in India. Thank you very much and very warm welcome. Thank you. Jai Gurudev everybody, we are Bhakti Marga, Paramahamsa Vishwananda devotees, and we are happy to be here again, and we are very, very thankful to Swamiji Niranjana for welcome, for the darshan and for the blessings. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆదేశాల మేరకు తిరుపతి మంగళం రోడ్లోని ఆర్టీఓ కార్యాలయం ముందు రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి మురళీమోహన్ హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్డు రవాణా శాఖ తిరుపతి జిల్లా అధికారులు తిరుపతి మంగళంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ వాడకం వాహనదారులకే కాక వారి కుటుంబ సభ్యులకు కూడా భరోసాను కల్పిస్తుందని తెలియజేశారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో మొదటిసారి హెచ్చరించడం, రెండవసారి జరిమానా విధించడం, మూడవసారి కనుక హెల్మెట్ లేకుండా అధికారులకు పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 3 నెలల పాటు లైసెన్స్ను రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే పలు ఇంజనీరింగ్ కళాశాలలు కలిగిన కరకంబాడి రహదారిలో నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై ప్రయాణాలు సాగిస్తూ ఉంటారని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని క్రమం తప్పకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడంతో పాటు కళాశాల యాజమాన్యాలకు కూడా హెల్మెట్ లేని విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధించాలని ఉత్తర్వులు జారీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని రోడ్డు రవాణా శాఖ అధికారులు, రవాణా శాఖ వైద్యులు, సామాజికవేత్త డాక్టర్ మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. అవగాహన కల్పించదలిచాము. ముఖ్యంగా రహదారిపై నిత్యం ప్రయాణించే మోటార్ వాహనాలపై మేము అనేక కేసులు నమోదు చేస్తుంటాము. అయితే ఈరోజు దానికి భిన్నంగా మేము వారికి అవగాహన కార్యక్రమం కల్పించాలని చెప్పేసి హెల్మెట్పై ఈరోజు అవగాహన కల్పించాము. అందరికీ మేము విన్నవించుకునేది ఏంటంటే సెక్షన్ 129 ప్రకారం, అట్లాగే మోటార్ వాహనాల సెక్షన్ 194D అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం విధిగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించని పక్షంలో వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క విషయాన్ని ముఖ్యంగా గమనించి అందరూ కూడా హెల్మెట్ విధిగా ధరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఎస్పీ గారు హెల్మెట్ లేకుండా ఉంటే పెట్రోల్ పట్టవద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్లాగే గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలే కాకుండా మోటార్ వాహనాల చట్టంలో ఉన్న విధి విధానాలతో మేము ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ఈ విధి విధానాల ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగస్తుల అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పెన్షన్ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుపతి ఎల్ఐసి మార్గంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఇంటర్నేషనల్ పెన్షన్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన రిటైర్డ్ ఎంప్లాయీస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపాల్ ఆర్కాడ్ కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పెన్షనర్లు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలుపరిచేలా కృషి చేయాలని, సిపిఎస్ ద్వారా ఎంతోమంది ఉద్యోగస్తులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన దయనీయ దుస్థితి నెలకొంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఓపీఎస్ను అమలు చేసే విధంగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిని పరిష్కార దిశగా కృషి చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.
పెన్షన్ల దినోత్సవాన్ని ఈనాడు మన తిరుపతి జిల్లాలో పెన్షన్ల భవనం నందు ఘనంగా జరుపుకొనుచున్నాం. ప్రభుత్వం మనకు ఈ పెన్షన్ అనేది మన హక్కుగా మనం తీసుకుంటున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని కూడా తిరిగి కోత పెట్టి 2026 జనవరి నుంచి ముందు వారికి అయిన వారికి ఈ పెన్షన్ చెప్పే ప్రయత్నంలో ఉంది. కానీ దాని కాదని మనం ఐకమత్యంగా ఉండి పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాను. పెన్షనర్స్ దినోత్సవం డిఎస్ నకారా గారు వైవి చంద్రచూడ్ వారి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న ఆనవాయితీ ప్రకారం ఈరోజు దినోత్సవం జరుపుకుంటాం. వారిని స్మరించుకుంటూ వారి యొక్క స్మృతులు మాకు ఎంతో మేలు చేశాయి కాబట్టి వారి జ్ఞాపకార్థంగా మేము చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో పెన్షన్లు తగ్గించేసి ప్రభుత్వ ఉచిత పథకాలకి ప్రయోజనం చూపిస్తున్నది. 30-40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి భవిష్యత్తులో పెన్షన్ రివిజన్ ఉండదు. ఎక్కడేసిన గొంగలు అక్కడ అనేది చాలా ప్రమాదకరము. దీనిపైన అఖిల భారత స్థాయిలో కూడా ఆల్ ఇండియా పెన్షన్ అసోసియేషన్ తరఫున మేము పోరాడుతున్నాము. పెన్షన్లందరూ కూడా చేయూతనివ్వాలి. ఏదో జరుగుతుంది కాదు. రేపు జనవరి 2026 తర్వాత ఎన్నో పే కమిషన్ వచ్చిన తర్వాత మనకు అసలైనటువంటి స్వరూపం తెలుస్తుంది. ఖచ్చితంగా కూడా మనము ఈ పోరాటానికి చేయూతనివ్వాలి. అదేవిధంగా 2004 తర్వాత చేయనటువంటి మా బిడ్డలైతేనేమి మనవళ్ళు అయితేనేమి వాళ్ళకు పెన్షన్ లేకుండా సిపిఎస్ పెట్టారు. ఈరోజు 30-40 ఏళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళ కుటుంబాలు అనాథలు అవుతున్నాయి. ఆ పెన్షనర్ మరణిస్తే వాళ్ళకు కుటుంబ సభ్యులకు పెన్షన్ లేకుండా పోతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా ఈ యొక్క పెన్షన్ సంఘము ఈ యొక్క సిపిఎస్ రద్దు చేసి పెన్షన్ కొనసాగించాలి. నకారా గారిని తెలుసుకుంటూ వారి యొక్క ఆదేశాలను వారి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా పెన్షనర్స్కి అందిస్తూ వారికి సేవలు అందిస్తూ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఇలా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటూ పెన్షనర్స్కి ఆదర్శంగా ఈ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్స్ డేని ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ మా లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉద్యోగులకు తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 35-40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయినటువంటి పెన్షనర్లకి ప్రతి సంవత్సరం మేము వారికి సన్మానం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అదే రీతిలో 170 మందికి సన్మానం చేస్తూ ఉన్నాము. దీనికి గాను మేనేజ్మెంట్ వారు సహకరించి మాకు లడ్డు వడ తీర్థం ప్రసాదాలంతా ఇప్పించి మాకెంతో సహకరిస్తున్నారు. తిరుమల జయవు గారు ప్రత్యేకంగా ఆయనకి ఎన్ని పనులు ఉన్నా మా ఫంక్షన్కి వచ్చి అటెండ్ అయ్యి వారు చాలా బాగా సుదీర్ఘంగా మాట్లాడినారు. వారికి మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా వాళ్ళంతా కూడా పెన్షనర్స్ అందరూ వచ్చి నిశ్శబ్దంగా డిసిప్లిన్గా ఉండి తీసుకోవటం. తర్వాత జయవు గారు దర్శనాల గురించి మాట్లాడుతూ అందరికీ తగిన ఏర్పాట్లు చేస్తామని పెన్షనర్లకు కూడా ఉద్యోగస్తులతో సమానంగా దర్శనాలు ఇప్పిస్తామని చెప్పడం చాలా ఆనందదాయకం. డిసెంబర్ 17, 2025 వరకు రిటైర్ అయ్యి 75 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా చాలా ఘనంగా చాలా చక్కగా ఈరోజు ఇలాగా సన్మానించడం అనేటువంటిది నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశము. స్వామివారి దయతో మేమందరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 35-40 సంవత్సరాల వరకు కూడా వివిధ హోదాలలో ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసి ఉన్నటువంటి అందరినీ కూడా ఒక చోట కలిపి ఈరోజు ఇంత ఘన సన్మానం చేయడం అనేటువంటిది చాలా సంతోషకరంగా ఉంది. తమ కుటుంబంలో ఒకటైన కుక్క చనిపోవడంతో దానికి సమాధిని కట్టారు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వైద్యుడి కుటుంబం. కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటికి ఒక ముద్ద అన్నం పెడితే అవి ఎంతో విశ్వాసంగా ఆ వ్యక్తికి కాపలాగా ఉంటాయి. అతనికి ఏదైనా ఆపద వస్తే తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాళ్లను కాపాడుతాయి. వాటికి ఉండే ఈ విశ్వాసమే యజమానులకు వాటిపై ప్రేమను పెంచేలా చేస్తాయి. ఇలానే తమ కుటుంబంలో ఒకటైన కుక్క చనిపోవడంతో దానికి సమాధిని కట్టారు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వైద్యుడి కుటుంబం. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైన సునకానికి వైద్యం చేయించేందుకు వారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. చివరకు ఈ కుక్క ప్రాణాలు విడిచింది. దీంతో కుటుంబ సభ్యులు దాని గుర్తుగా సమాధి కట్టించారు. చిత్తూరుకు చెందిన డాక్టర్ సుదర్శన్, గాయత్రీదేవి దంపతులు 9 ఏళ్ల క్రితం రాట్విల్లర్ జాతికి చెందిన ఒక కుక్కను ఇంటికి తెచ్చుకున్నారు. ఆ కుక్కకు బాక్సీ అని పేరు పెట్టుకున్నారు. చిన్నపిల్ల నుండి పెంచడం వల్ల ఆ కుటుంబంలో అది ఒక సభ్యుడిగా పెరిగింది. అంతే ప్రాధాన్యత ఆ ఇంట్లో సొంతం చేసుకుంది.
ఇంట్లో 2 సార్లు దొంగతనం జరిగితే దొంగలను పట్టుకోవడంలోనూ బాక్సీ కీలక పాత్ర పోషించింది. ఇలా ఎన్నో రోజులుగా ఇక బాక్సీ పగలు రాత్రి ఇంటికి కాపలా ఉంటూ అందరి మన్ననలు అందుకుంది. అయితే ఈ మధ్యనే అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లడిల్లిపోయిన కుటుంబం కుక్కను పశువుల హాస్పిటల్కు తీసుకెళ్లారు. దానికి బాగు చేసేందుకు చెన్నై, బెంగళూరులోని ఆసుపత్రులకు తీసుకెళ్లారు. దాని వైద్యం కోసం సుమారు 7 లక్షల వరకు ఖర్చు పెట్టారు. అయినా బాక్సీని మాత్రం బతికించుకోలేకపోయారు. చివరకు నవంబర్ 11న చికిత్స పొందుతూ బాక్సీ తుది శ్వాస విడిచింది. బాక్సీ మరణాన్ని ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. దాని జ్ఞాపకార్థం సాంప్రదాయ రీతిలో కుక్కకు అంత్యక్రియలు జరిపి భారీగా ఖర్చు పెట్టి సమాధిని నిర్మించారు. ఆ సమాధిపై బాక్సీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కుక్క జ్ఞాపకాలు తలుచుకుంటూ రోజు సమాధి వద్దకు వెళ్లి పూజలు కూడా చేస్తున్నారు. మనుషులు పోతేనే పట్టించుకొని ఈ రోజుల్లో పెంపుడు కుక్కను సైతం ఇంతలా చూసుకోవడం గమనార్హం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారిస్తే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళనను చేపడుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ అన్నారు. పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి క్షేత్రస్థాయిలో చేస్తున్న పోరాటం ప్రజల్లో నాటుకుపోయిందన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా రాజశేఖర రెడ్డి ఆశయమైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్ముని పేరు ఇందులో ఉందని భావించి ఆయన కాంగ్రెస్ వాదిగా ముద్ర వేసి పేరులో మహాత్ముని పేరు ఉండకూడదని దురుద్దేశంతో పేరు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ ప్రయత్నాలు సఫలమైతే కాంగ్రెస్ పార్టీ వాడవాడల్లో ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆమె మరింత ఉత్సాహంతో రానున్న రోజుల్లో రాజకీయాలను రాష్ట్రంలో నడపాలని, ఆమె నాయకత్వంలో రాబో స్థానిక ఎన్నికల్లో కానీ రాబో సార్వత్రిక ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం వైపు తీసుకుని వెళ్తూ విజయం వైపు వెళ్ళాలనేసి మేమందరూ కూడా ఆమె నాయకత్వాన్ని బలపరుస్తామని, ఆమె సర్వసైన్యాధ్యక్షురాలు అయితే మన రాష్ట్రానికి మేమందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సైనికురాలు వలె మేమందరూ కూడా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మేము ప్రజల్లోకి తీసుకుని పోతూ జనవరిలో పార్లమెంట్లో, రాజ్యసభలో కొత్త ఆర్థిక బిల్లుకు ఆమోదించారని, దానివల్ల 8వ పే కమిషన్లో రైల్వే పెన్షనర్స్కు నష్టం జరిగే పరిస్థితి ఉందని రైల్వే పెన్షనర్ అసోసియేషన్ సభ్యులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. పెన్షనర్ల హక్కులను కాపాడుకోవడానికి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాతో పాటు అన్ని జోనల్ ప్రధాన కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలకు ఆల్ ఇండియా రైల్వే రిటైర్మెంట్ ఫెడరేషన్ పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గుంతకల్ డివిజన్ ఆధ్వర్యంలో బుధవారం రేణిగుంటలో రైల్వే పెన్షనర్ అసోసియేషన్ నాయకులు రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు హాసన్ సాహెబ్, జయంత్ కుమార్, రాజేంద్ర, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వీరాభిమాని టీడీపీ సీనియర్ నాయకులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు రామచంద్రరాజు, ఎన్టీఆర్ రాజు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. తిరుపతిలోని తన నివాసంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్టీఆర్ రాజు మరణంతో టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. మహానేత ఎన్టీఆర్ గారిపై ఉన్న అపారమైన అభిమానంతో ఆయన పేరునే రామచంద్రరాజు తన ఇంటి పేరుగా ఎన్టీఆర్ రాజు మార్చుకుని నిజమైన వీరాభిమాని అనిపించుకున్నారు. 2 పర్యాయాలు టీటీడీ బోర్డు సభ్యులుగా ఎంతో అంకితభావంతో సేవలందించారు. ఎన్టీఆర్కి ఆల్ ఇండియా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి పార్టీకి, ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారు. శాసనసభ సభ్యునిగా అవకాశం వచ్చినా ఎన్టీఆర్ అభిమానిగానే ఉంటా అని చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. ఆచరణతోనే ఆదర్శంగా నిలిచిన ఎన్టీఆర్ రాజు జీవితం తరతరాల వారికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఎన్టీఆర్ రాజు మరణంపై సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అన్న ఎన్టీఆర్ గారి వీరాభిమాని, 3 సార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా అన్నగారు నియమించిన పెద్దలు రామచంద్రరాజు, ఎన్టీఆర్ రాజు ఇవాళ ఉదయం కన్నుమూశారు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని బాలకృష్ణ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా విద్యాశాఖ రిచ్ గ్లోబల్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాదక ద్రవ్యాలపై అవగాహన నిర్మూలన కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీన చిగురువాడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో నిర్వాహకులు తెలియజేశారు. ఈ ప్రోగ్రాం ముఖ్యంగా యువత బలవుతున్నారు, కుటుంబాలు సమాజానికి బలవుతున్నాయి, విద్యార్థులు చదువుపై దృష్టి కోల్పోతున్నారు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, సామాజిక సమస్య. మనందరము సంఘటితంగా మీడియాతో, పాత్రికేయులు, మేము సమాజంలో బాధ్యత ఉన్న పౌరులందరూ కలిపి దండెత్తాల్సిన విషయము దీని మీద ఇంకా నేను ఎక్కువ మాట్లాడకుండా రేపు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రేపు మధ్యాహ్నము 2 నుంచి 5 వరకు అడిక్షను అంటే మానసిక ఈ డ్రగ్స్కు అవగాహన కల్పించడము, నిర్మూలన ఎలాగనేది, అలాగే పిల్లలు ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆత్మహత్యల నివారణ, వీటి అంశాలపైన అది ఎలా అవగాహన కలిగించడము. క్రైస్తవ కులస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ముందస్తుగా జగన్మాత చర్చిలోని ఆశ్రమంలో విద్యార్థులు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సెమీ క్రిస్మస్ చేయాలని, క్రిస్మస్ పండుగ మనమే కాదు మనం అనాథులను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించి దేవలోకం నుంచి లేదా దేవుడు ఉన్న స్థలం నుంచి కిందికి ఏ విధంగా దిగొచ్చాడో మన కోసం, అదేవిధంగా మనం కూడా ఇతరులను ప్రేమించాలి, అది నిజమైన క్రిస్మస్ అని జ్ఞాపకం చేసుకొని ఈ జగన్మాత మందిరములో ఉంటున్న అనాథాశ్రమంలో ఉన్న వారిని, విధవరాళ్లను, వృద్ధులను జ్ఞాపకం చేసుకొని క్రిస్మస్ను జ్ఞాపకంతో ఈరోజు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయడమైనది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,36,660 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,330 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,04,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 209 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఏలియన్ సృష్టేనా, ఆకాశంలో వింత వెలుగులు ధృవీకరించిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ. భారత నావికా దళంలోకి MH-60R రోమియో హెలికాప్టర్, ఇక చైనాకు దడే. సుపరిపాలనే లక్ష్యం, స్మార్ట్ వర్కే మార్గం, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. మనుషుల్లాగే పశువులకు హాస్టల్, ఆవులు గేదెలకు సకల సౌకర్యాలు. 3,000 కోట్ల టీటీడీ ఆస్తిపై సంచలనం, ఆధారాలు బయటపెట్టిన టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. సునకానికి సమాధి, మానవత్వాన్ని చాటుకున్న విశ్వాసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.